ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని అంటారు. డెలివరీ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తారు. నాకు పెయిన్స్ ఇలా కొంచెం ఇంక్రీజ్ అవుతుందని. వాళ్ళు ఆ టైంలో వెయిట్ పుట్ డౌన్ అవ్వడం వల్ల వస్తుందా? అదర్ రీజన్స్ ఇంకేమైనా ఉంటాయా దానికి? ప్రెగ్నెన్సీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫేజ్. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, దెర్ ఆర్ గుడ్ హార్మోన్స్ విచ్ విల్ రిలీజ్. సో ఆ టైంలో జనరల్గా పేషెంట్స్కి నొప్పి ఉండదు. ఒక సియాటికా పేషెంట్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో నొప్పి కొంచెం తక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వెన్ అగైన్ ద హార్మోన్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ లెవెల్, ఆ టైంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో వెరీ కామన్ ఏ సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్, ఎస్ఐ జాయింట్ పెయిన్. చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ నుంచి వస్తున్నారు. సో చెప్తారు కదా, ఇది సిజేరియన్ లో ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ టైం నుంచి నొప్పి నాకు బ్యాక్ పెయిన్ లో స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కాదు, ఇట్ ఈస్ సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్. ఇది బేబీ కొంచెం ఇది డెలివరీ టైంలో ఇది పెల్విస్ స్ట్రెచ్ అవుతుంది కదా, సో ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో కొన్ని పేషెంట్స్ కి నార్మల్ లేకుండా ఉంటే ద లిగమెంట్స్ విల్ గెట్ స్ట్రెచ్ అండ్ ఎస్ఐ జాయింట్, సేక్రోఇలియాక్ జాయింట్ నొప్పి స్టార్ట్ అవుతుంది.